అంటే నా పేరు శ్యామ్, నా వైఫ్ పేరు రాధిక, తను ఇక్కడ ఉంది, మనం గోశాలలో ఉన్నాం ఇప్పుడు. అంటే ఇది ముందే రాసి పెట్టి ఉందేమో డెస్టినీ అనుకుంటాం. అట్లా ఆలోచిస్తే మీరు అర్జున్, బట్ మీరు హనుమంతుడి భక్తుడు. మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసింది కోడి రామకృష్ణ గారు, మీరు బ్యానర్ పేరు పెట్టుకుంది శ్రీరామ ఫిల్మ్స్, సినిమా పేరు వచ్చింది సీతా పయనం. అంటే ఇది అనుకొని పెట్టారా, డెస్టినీ అసలు కలిపిందా ఇట్లా ఈ లింక్? తమిళ్లో కూడా రామనారాయణ అని ఒక పెద్ద డైరెక్టర్ ఇంట్రొడ్యూస్ చేశారు చూడండి, అక్కడ కూడా లింక్ ఉంది మనకు. రా అని స్టార్ట్ అవుతుంది, రాజేంద్ర సింగ్ బాబు. సూపర్. రా, మా ఫాదర్ పేరు రామస్వామి. ఓ, అన్ని ఇలా లింక్గా ఉన్నాయి. అంటే ఇది మనకు నేచరే కలిపింది అనుకోవచ్చా, లేకుంటే సీతాపయనం అని రామ ఫిల్మ్స్ పెట్టినాం కాబట్టి సీతాపయనం అని పెట్టారా? లేదండి, మేమంతా చాలా ఫిలాసఫికల్ గా మాట్లాడాలంటే విల్ బి ఓన్లీ కాయిన్స్, సంబడి విల్ బి కీపింగ్, నువ్వు ఇక్కడేడు అక్కడేడు అక్కడేడు ఎగ్జాక్ట్లీ సార్ అని పెడుతుంటారని నా ఇది ఎగ్జాక్ట్లీ. అందుకనే మనకు అనుకోకుండా అనుకోని కూడా ప్రకృతిలోనే ఈ పాట రిలీజ్ చేసాము. ఈ నేచరే మనకు ఒక మంచి బిగ్ హిట్ రాసి పెట్టింది ముందే అని చెప్పి నేను నమ్ముతున్నాను సార్. చూడండి, ఇది ఇంత మంచి గోశాలని ఇంత బాగా పోషిస్తుంది, దేవుళ్ళగా దాన్ని చూసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ సార్, ఎంత నీట్గా ఉంది సార్. మనకి చూస్తే కూడా అంటే వేరే గోశాలకు పోతే మనకు ఆ స్మెల్ కావచ్చు, అది కావచ్చు, అంటే ఒక్కొక్కటి ఎంత నీట్గా ఉన్నాయో, ఎంత అసలు లోపలికి వస్తే ఒక డివైన్ ఫీలింగ్. మనకు సంక్రాంతి 3 ఉంటాయి సార్, భోగి, సంక్రాంతి, కనుమ అని. కనుమ ఎస్పెషల్లీ పశువుల పండుగ సార్. అప్పుడు అంటే మనకు ఇవి ఎంత ఉపయోగపడుతున్నాయో, వ్యవసాయానికి కావచ్చు, ఇంట్లో కావచ్చు, మనకి ఎంత ఉపయోగపడుతున్నాయో, వీటికి థ్యాంక్స్ గివింగ్ పండుగ అది. కనుమ అనేది వచ్చింది వీటి కోసం, థ్యాంక్స్ గివింగ్ పండుగ. కాపీ కొట్టారు, మనం ఎప్పటి నుంచో ఉన్నాం సార్. ఇది వీటిని మనం పూజిస్తాము, ఆరాధిస్తాము కాబట్టి ఆ రోజు మంచిగా వీటిని బాగా శుభ్రంగా అలంకరించి మంచిగా పూజ చేసి ఆ వ్యవసాయ పనిముట్లన్నీ చేసుకొని చేస్తారు సార్. ఇంకా మాకు ఆటోమేటిక్గా సంక్రాంతి అంటే పతంగులు, గాలిపటాలు. కాకపోతే నాకు ఇప్పటికీ రాదు పతంగులు ఎగరేళ్ళు. మేమైతే విలేజ్ సార్, మా ఫాదర్ పుట్టిన విలేజ్ కర్ణాటకలో మధుగిరి తాలూకా ఉంది. ఇక్కడి నుంచి పక్కన ఒక చిన్న గ్రామం ఉంది, దాని పేరు జక్కేనహళ్ళి అని చెప్పి. సో మనకి వచ్చి సమ్మర్ హాలిడేస్ ఏదైనా నాకు నా బ్రదర్ కి ఊరు విలేజ్. సూపర్. సో విలేజ్ లో ఏమేమి చేయొచ్చు అన్ని చేసాం. పైన నుంచి దూకటం, దీంట్లో వెల్లో చెట్లు ఎక్కేసి అక్కడి నుంచి మన పలస పండు పీకి తిని ఏమి అడగండి అన్ని చేసాం మేము. అందుకే మీరు ఇంత స్ట్రాంగ్ ఉంటారు. ఆ మట్టితో టచ్. ఇలాంటి పండగ అంతా అక్కడ చూసాం కదా ఫుల్, ఈ ఆవులకి కొమ్ములకి అంతా ఫుల్ పెయింట్ అంతా వేసి అన్ని ఆడపడుచులంతా వచ్చి దానికి పూజ చేసి కుంకుమాలు, పసుపు కుంకుమాలు పెట్టడం చాలా చూస్తే కళ్ళకి మనకి నిండుగా ఉండేది. సో ఈ పండగ అంటే నాకు అవన్నీ జ్ఞాపకం వస్తుంది. సూపర్.